అనగనగా ఒక అందమైన చిన్న గ్రామంలో చిన్ను అనే బాలుడు ఉండేవాడు. చిన్ను చాలా పేదవాడు. కాని అతని మనసు మాత్రం చాలా గొప్పది. ఎవరికైనా సహాయం అవసరమైతే వెంటనే పరుగెత్తి వెళ్లేవాడు. ఒకరోజు స్కూల్నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక వృద్ధ అమ్మమ్మ కూర్చుని ఏడుస్తూ కనిపించింది. అమ్మమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? అని చిన్ను అడిగాడు. బాబూ, నాకు చాలా ఆకలిగా ఉంది అని అమ్మమ్మ బాధగా చెప్పింది. చిన్ను దగ్గర ఉన్న ఒక్క రొట్టెను కూడా ఆలోచించకుండా అమ్మమ్మకు ఇచ్చాడు. నవ్వి తన సంచిలో నుంచి ఒక మెరిసే బంగారు విత్తనాన్ని తీసి చిన్నుకు ఇచ్చింది. ఇది మామూలు విత్తనం కాదు. దీన్ని ప్రేమతో నాటు. ప్రతిరోజూ మంచి పనులు చేస్తూ నీరు పోయి పెంచు అని చెప్పింది. చిన్ను ఆ విత్తనాన్ని ఇంటి వెనుక నాటాడు. మరుసటి ఉదయం లేచి చూసేసరికి అక్కడ ఒక చిన్న మొక్క కనిపించింది. చిన్ను చాలా ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఒక దాహంతో ఉన్న కుక్కపిల్లకు నీళ్లు ఇచ్చాడు. వెంటనే ఆ చిన్న మొక్క కొంచెం పెద్దదైంది. మరుసటి రోజు ఒక వృద్ధ తాతకు బరువైన సంచి మోసి సహాయం చేశాడు. మొక్క ఇంకా పెరిగింది. అలా చిన్ను ప్రతిరోజూ మంచి పనులు చేస్తూ ఉండేవాడు. ఎవరికైనా సహాయం చేసిన ప్రతిసారీ ఆ మొక్క మరింత పెద్దదవుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క ఒక అద్భుతమైన బంగారు చెట్టుగా మారింది. ఆ చెట్టు మొత్తం బంగారు వెలుగులతో మెరిసిపోయింది. దాని కొమ్మలపై అందమైన బంగారు పండ్లు వేలాడుతున్నాయి. గ్రామస్థులు ఆశ్చర్యంతో ఆ చెట్టును చూడటానికి వచ్చారు. ఆ చెట్టు వల్ల గ్రామం మొత్తం ఆనందంగా మారింది. పిల్లలు సంతోషంగా ఆడుకున్నారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. కాని గ్రామంలోని ఒక ధనవంతుడు ఆ చెట్టును తన సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. అతను చెట్టును తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. అప్పుడే చెట్టు తన వెలుగును కోల్పోయి నెమ్మదిగా వాడిపోవడం ప్రారంభించింది. గ్రామస్థులు చాలా బాధపడ్డారు. తాను తప్పు చేశానని ధనవంతుడు గ్రహించాడు. అతను గ్రామస్థులకు క్షమాపణ చెప్పి మంచి పనులు చేయడం ప్రారంభించాడు. కొద్దిరోజుల తర్వాత ఆ చెట్టు మళ్లీ పచ్చగా మారి ఇంతకుముందు కంటే ఇంకా ప్రకాశవంతంగా మెరవడం మొదలుపెట్టింది. అందరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. చిన్ను ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నాడు. నిజమైన సంపద బంగారం కాదు, మంచి మనసు మరియు ఇతరులకు చేసే సహాయమే నిజమైన సంపద. అప్పటినుంచి ఆ గ్రామంలో అందరూ ప్రేమతో, దయతో జీవించారు. దీనిలో నీతి ఏమిటి అంటే, మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ వృథా కాదు. దయ మరియు ప్రేమ ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తాయి.